ఈ అడిక్షన్ అంటే ఏంటి, మల్టిపుల్ అడిక్షన్స్తో సఫర్ అవుతా ఉన్నారు కొంతమంది, కొన్ని అడిక్షన్సే సఫర్ అవుతున్నారు. అది లేకుండా మనం బతకలేము అనే పరిస్థితికి క్రియేట్ అవ్వడం. బ్రెయిన్లో రకరకాల కెమికల్స్ ఉన్నాయండి. సంతోషంగా సంతృప్తిగా ఉన్న వాడికి వాడు పర్ఫెక్ట్గా డోపమిన్ అనేది అడ్జస్టెడ్ అవి ఉన్నాడు. ఆ లిమిటెడ్ డోపమిన్తోనే వాడు అన్ని రకాలుగా బిహేవియర్ అడిక్షన్స్, ఇంకోటి సబ్స్టెన్స్ అడిక్షన్స్. అంటే ఈ సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్. స్టార్టింగ్ స్టేజెస్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఫ్రెండ్షిప్లోనో లేకపోతే ఏదో హీరోయిజంలోనో ఎలాగో అలాగా స్టార్ట్ అయ్యింది. వాళ్ళ స్థాయిలో ఏవైతే ఆల్రెడీ ఆల్కహాల్ వల్లనో డ్రగ్స్ వల్లనో వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఆ డ్యామేజ్ సంబంధించిన విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని కూడా ఎలా డీల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా బిహేవియర్ అడిక్షన్స్. బెట్టింగ్లని, గేమింగ్ అని, గ్యాంబ్లింగ్ అని. చిన్నపిల్లలు చూసుకుంటే గేమ్స్కి తొందరగా బానిస అయిపోతా ఉన్నారు. ఎందుకు? నార్మల్ లైఫ్ కంటే బ్రెయిన్కి ఎక్కువగా కిక్ ఇస్తుంది, ఎక్కువ ఆనందం ఇస్తూ ఉంది. ఏ కష్టం లేకుండా బ్రెయిన్కి ఎక్కువ సుఖం ఇస్తూ ఉంది. ఇది మీరు కాదండి అడిక్ట్ అయింది. మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. అడిక్ట్ అయింది మీరు కాదు, మీ బ్రెయిన్. మీ జీవితం పాడవుతుంది, మీ ఫ్యామిలీ జీవితం పాడవుతుంది, మీ ఆరోగ్యం, ఆయుష్ కంప్లీట్గా ఆయుష్తోనే మీరు చనిపోయే అవకాశాలు ఉన్నాయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా హెవీ సఫరింగ్తో ఉంటారు. సో డాక్టర్ చెప్తారు ఇంకా ఆపితేనే మీరు కొంతకాలం అన్నా హ్యాపీగా బతకగలరు, లేదంటే మీరు షార్ట్లీ చనిపోతారన్నా కూడా. లాస్ట్ స్టేజ్ క్రానిక్ కేసెస్ కూడా మనకి కొంచెం టైం పట్టినా వాళ్ళని కూడా మనం రికవర్ చేసుకోగలుగుతా ఉన్నాం.